హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బర్డ్స్లో మనం ఏం చేసుకోబోతున్నామంటే రవ్వ కేసరి. అది ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని వేసి చక్కగా అవి రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి, వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఘీని యాడ్ చేసుకొని 1 కప్ సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని అది కూడా చక్కగా రంగు మారేదాకా వేయించేసుకోవాలి. ఇక్కడ చూడండి, బొంబాయి రవ్వ వేగిపోయింది, దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 కప్ సూజీ రవ్వ కాబట్టి 2 కప్స్ వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని కలర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బొంబాయి రవ్వని అందులో వేసి ఉండలు లేకుండా చక్కగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా ఉడికిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని 1 కప్ సూజీ రవ్వ కాబట్టి 1 కప్ షుగర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఇష్టమున్న వాళ్ళు ఇంకొంచెం గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయేదాకా కొంచెం కలుపుతూ ఉండాలనమాట. చూడండి, ఇక్కడైతే మనకి షుగర్ కరిగిపోయి చక్కగా దగ్గర పడుతూ ఉంది. ఇప్పుడు అందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని గూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పక్కన ప్లేట్‌లో కొంచెం ఘీని యాడ్ చేసుకొని, ఆ ఒక్క ఘీ మొత్తం ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ జేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ కేసరి అయితే రెడీ అయిపోయింది గదా! ఈ కేసరి మిశ్రమాన్ని ఈ ప్లేట్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం ఘీని యాడ్ చేసేసుకొని, స్పాచులాతో మొత్తం నీట్‌గా ఇలా సర్దేసుకొని, చల్లారి పెట్టుకుంటూ ఉంటే, చక్కగా కట్ చేసుకొని, వాటిని ముక్కలు మనకు నచ్చిన షేప్‌లో చక్కగా కట్ చేసేసుకోవచ్చనమాట. చూడండి, ఇలా కట్ చేసుకుంటే చూడడానికి, తినడానికి గూడా చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. చూస్తున్నారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా! మీరు గూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానెల్‌నయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.